ఈరోజు జిహెచ్ఎంసి 9వ తేదీ నాడు ఎంతో అట్టహాసంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన గజెట్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 300 వార్డులకు సంబంధించిన గజెట్ రిలీజ్ చేశారు. జిహెచ్ఎంసి కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ గజెట్ రిలీజ్ చేసే ముందు జనాభా లెక్కలు చెప్పాలి. ముందుగాల వారు కమిటీని డిక్లేర్ చేయాలి. ఈ వార్డ్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ కమిటీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి. అలాంటి వివరాలు ఇవ్వకుండా ఇవాళ జిహెచ్ఎంసి డైరెక్ట్గా గజెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గజెట్ రిలీజ్ చేసి దీనికి సంబంధించిన మ్యాప్స్ గిట్ ఏమి ఇవ్వలేరు. ప్లాన్లు అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇవ్వలేరు. ఈ గజెట్లో మొత్తం బౌండరీస్ అన్నీ కూడా తప్పులు తడకగా ఉన్నాయి. నేను కమిషనరే చెప్తుండు చాలా మటుకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని. ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్తోని గజెట్ రిలీజ్ చేసి 7 రోజుల గడువు ఇచ్చి కమిషనరు ఏం సాధించాలనుకుంటుండో అర్థమవుతలేదు. ఈ గజెటు ఈ వార్డులో ఇవి చూస్తుంటే ఇది జిహెచ్ఎంసి అధికారులు చేసినటువంటి వార్డుల విభజన కాదు. ఈ విభజన పూర్తిగా దారుసలాంలో చేసినటువంటి విభజనని ఈరోజు కమిషనరు రిలీజ్ చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు 3 లక్షల జనాభా ఉన్న చంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీలో 10 డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10 డివిజన్లు చంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీలో వాస్తవానికి 2011 సెన్సస్ ప్రకారంగా 2.5 లక్షల మంది జనాభా ఉన్నది. కానీ ఈరోజు జిహెచ్ఎంసి కమిషనర్ ఏం చెప్తాడు, 3 లక్షల జనాభా ఉన్నది అంటాడు. 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అంటారు. 40,000 ఓటర్లు 40,000 డోర్ నంబర్ల పైన ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కడతలేరు. ఇవన్నీ ఒక ఇంటి పైన ఒకే ఓటు ఉన్నాయి. ఇవన్నీ బోగస్ ఓట్లు. హైదరాబాద్ పార్లమెంట్లో 8.5 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఇతర వారికే మేము చెప్పడం జరిగింది. అనేక కంప్లైంట్లు ఇచ్చినాం. ఈరోజు ఈ గజెట్ ప్రకారంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఏం చేసిండంటే వార్డ్స్ డివైడ్ చేసిండు. ముఖ్యంగా హిందువులని టార్గెట్ చేసిండు. చార్మినార్ ఇటువైపు 3 లక్షల జనాభా కలిగిన హిందువులు నివసించే ప్రాంతంలో శాలీబండ నుంచి మొదలుకొంటే చంద్రాయణగుట్ట వరకు, ఇక్కడ డిఆర్డిఎల్ నుంచి మొదలుకొంటే ఉప్పుగూడ గౌలీపుర నుండి అక్కన్నమాదన్న దేవాలయం వరకు 3 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని విభజించారు. మీరు ఒకసారి చూడండి, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 4 నియోజకవర్గాలుగా విభజించారు. ఈ ప్రాంతము బహదూర్పుర, ఈ 2 డివిజన్లు చంద్రాయణగుట్ట, ఈ 2 డివిజన్లు యాకత్పుర, ఈ 2 డివిజన్లు చార్మినార్. ఈ విధంగా గతంలో రాజశేఖర రెడ్డి చేసినటువంటి దీన్ని ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఈ బహదూర్పుర నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి 18-4, 18-5 ఇది టోటల్ హిందువులు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో 22,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 18-4 బ్లాక్కి సంబంధించిన ఓటర్లని 19-2లో కలుపుతారు. ఈ చార్మినార్ నుంచి చంద్రాయణగుట్ట వెళ్ళే దారి ఇది నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉన్న 18-4 నుంచి 19-2లో కలుపుతారు. ఎందుకొరకు? హిందువులను విడదీయాలి. ఈ 18-5లో ఉన్నటువంటి హిందువులను 19-3లో కలిపారు. నేషనల్ హైవే దాటి ఈ ప్రాంతంలో హిందువులను కలపడం జరుగుతుంది. 19-2 డివిజన్కి జనాలు అవసరం ఉంటే 19-3 తీసుకోవాలి. కానీ 19-3 తీసుకోకుండా నిబంధనలను ఉల్లంఘించి హిందువులే టార్గెట్గా ఈ 18-4, 18-5 ప్రాంతాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఇది ఒక శాలీబండల్నే కాదు, ఈ శాలీబండల్నే కాకుండా జంగంమెట్లో 18-3లో 28,000 మంది ఓటర్లు, 28,000 మంది ఓటర్లు, 30,000 మంది జనాభా ఉన్నది. అది ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఒక డివిజన్ కావాలి, ప్యూర్లీ హిందువులు ఉన్న డివిజన్. ఈ ప్రాంతాన్ని 18-3ని సగంగా విభజించి ఈ సగం ప్రాంతం 18-3 నుంచి ఖాద్రీ చెమన్ అని చెప్పి ఈ ముస్లింలు నివసించే ప్రాంతంకి ఈ ప్రాంతం ఓటర్లను ఇక్కడ మార్చిండు. మిగతా ఈ సగం ప్రాంతంకి సంబంధించిన ఓటర్లని
కందికల్ గేట్ అని చెప్పి అక్కడ మార్చిండు. ఉప్పుగూడలో ఉన్నటువంటి వాళ్ళని చంద్రాయనగుట్టలకు తీసుకుంటాడు, చంద్రాయనగుట్టలో ఉన్న వాళ్ళని బార్కస్లో తీసుకుంటాడు. ఈ ఉప్పుగూడ, లలితాబాగు, జంగంపేట్, కందికల్ గేట్ ప్రాంతంలో ప్యూర్లీగా హిందువులు ఉంటారు. దాదాపు అక్కడ హిందువులది 2 డివిజన్లు ఏర్పడతాయి. ఉప్పుగూడ నార్త్ అని, లలితాబాగ్ అని చెప్పేసి 2 డివిజన్లు ఏర్పడుతుంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఈ ప్రాంతాన్ని ముక్కలుగా చేసి లలితాబాగ్కి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ఎక్కడ అంటే డిఆర్డిఎల్ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని తీసుకెళ్ళి దాదాపు బాలాపూర్ చౌరస్తా దగ్గర బాలాపూర్ చౌరస్తా శివాజీ చౌక్ వరకు అక్కడి వరకు తీసుకెళ్ళి కలిపిండు. ఇంత దూరం కలిపిండు. మధ్యలో కంచన్ బాగున్నది, మధ్యలో ఈ రోడ్ ఉన్నది. సంతోష్ నగర్ నుంచి చంద్రాయనగుట్టకు నేషనల్ హైవే ఉంది. ఈ డివిజన్లు అంతా కూడా ఇక్కడ కలపడం జరిగింది. వీళ్ళకు ఎంఐఎం పార్టీకి పూర్తిగా ఒకే ఒక టార్గెట్ హిందూ ఓట్లని విభజించాలి, హిందువులని విడదీయాలి. హిందువులు ఎక్కడైతే పాకెట్గా ఎక్కడైతే 30,000 40,000 జనాభా ఉన్నదో ఆ ప్రాంతాన్ని విడదీయాలని ఒక టార్గెట్తోని ఈరోజు ఇక్కడున్నటువంటి 2,35,000 జనాభా కలిగిన హిందువులు ఇప్పుడు మేము ఒకటి తయారు చేసినాం. భారతీయ జనతా పార్టీ తరఫున పాత బస్తీ భాగ్యనగర్ జిల్లా నుండి మేము ఈ ప్రాంతాన్ని డీలిమిటేషన్ తయారు చేసినాం. అలియాబాద్ ప్రాంతంలో గతంలో 18,4, 18,5 మళ్ళీ 23,5 కలుపుకుంటే 26,000 జనాభాతోని 30,000 ఓటర్లతోని ఇది ప్యూర్ నిబంధనల ప్రకారంగా నేషనల్ హైవే దాటకుండా ఇది ఒక డివిజన్ ఏర్పడుతుంది. అదేవిధంగా జంగంపేట్ డివిజన్ 35,000 మంది జనాభాతోని జంగంపేట్ డివిజన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కమిషనర్ గారు ఏదైతే గజిట్లో రిలీజ్ చేసింది కదా దాని ప్రకారంగా 31,000 జనాభా ప్రకారంగా గౌలిపుర ఏర్పడుతుంది. ఇది ప్యూర్ ఉప్పుగూడ నార్త్ అని చెప్పి 36,000 జనాభాతోని 29,000 మంది ఓటర్లతోని ఉప్పుగూడ డివిజన్ తయారు చేయడం జరిగింది. లలితాబాగ్ డివిజన్లో 33,000 మంది జనాభాతోని దాదాపు 30,000 ఓట్లతోని ఇక్కడ ఒక డివిజన్ని ఏర్పాటు చేసినాం. మొగల్పుర డివిజన్లో 30,000 జనాభాతోని 35,000 మంది ఓటర్లతోని ఒక డివిజన్ చేసినాం. మేము చేసినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా హిందువుల ప్యూర్ ప్రాపర్ హిందువులు నివసించే ప్రాంతాన్ని డివైడ్ చేయకుండా విభజించకుండా ఏ విధంగా హిందువులు బలపడతారు, హిందువులు నివసించే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అది చూయించుతూ మేము ఇది చేసినాం. ఇది చేసిందే కాకుండా ఇక్కడ ప్రాంతంలో రూల్ ప్రకారంగా ఇక్కడ కెనాలు నాలా ఉన్నది, మూసీ నాలాకి ఇటువైపు 30% మంది హిందువులు ఉన్నా ఇక్కడ మెజారిటీగా ముస్లింలు ఉంటే 30,000 జనాభాతోని నేషనల్ హైవే దాటకుండా 30,000 జనాభాతోని ఉప్పుగూడ సౌత్ అనే ఒక డివిజన్ని కూడా మేము ఏర్పాటు చేసినాం. ఇక్కడ ముస్లింలు గెలుస్తారు, ఈ ప్రాంతంలో హిందువులు గెలుస్తారు. హిందువుల లీడర్షిప్ పెరుగుతుంది, హిందువుల ప్రాంతం డెవలప్ అవుతుంది. కానీ మజ్లిస్ పార్టీ చెప్పు చేతిలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్లో మజ్లిస్ సపోర్ట్ చేసి గెలిపించినందుకు నజారాగా గిఫ్ట్గా హిందువులని విభజించి చంద్రాయనగుట్టలో జనాభా లేకున్నా 10 డివిజన్లు ఇవ్వడం జరిగింది. బాదర్పురలో జనాభా లేకున్నా గతంలో 7 డివిజన్లు ఉంటే ఇప్పుడు 9 డివిజన్లు చేశారు. యాకత్పురలో 7 డివిజన్లు ఉంటే 9 డివిజన్లు చేశారు. మలక్పేట్లో 7 డివిజన్లు ఉంటే 10 డివిజన్లు చేయడం జరిగింది. చార్మినార్లో 5 డివిజన్లు ఉంటే మళ్ళా 15,000 జనాభా హిందూ జనాభాను తీసుకొని మళ్ళా 5 డివిజన్లు చేశారు. ఇది కేవలం హిందువులని విభజించాలి, ఇక్కడ లీడర్షిప్ లేకుండా చేయాలని ఒక కుట్రతోని మజ్లిస్ పార్టీ తయారు చేసినటువంటి గజిట్ని జిహెచ్ఎంసి కమిషనర్ ద్వారా రిలీజ్ చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సిగ్గుచేటు. దయచేసి మేమేదైతే ప్రతిభని తయారు చేసినామో ఇది మేము జిహెచ్ఎంసి కమిషనర్కి ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాం. ఇంతటితో కాదు,
ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి దాన్ని కన్సిడర్ చేయకపోతే హైకోర్టుని గిట ఆశ్రయిస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు గిట వెళ్ళి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే సౌత్ జోనే కాదు, ఇప్పుడు ఇక్కడ చూడండి, సౌత్ జోన్లో కూడా ఈ పాత బస్సులో నివసించే హిందువుల గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఈ పక్కల ఈ ప్రాంతం మొన్న 2016, 2020 ఎన్నికలలో ఫలక్నామా డివిజను ఎస్టీ రిజర్వ్ అయింది. ఎస్టీ రిజర్వ్ ఎట్లయితుందండి? కేంద్ర ప్రభుత్వము పాపులేషన్ సెన్సస్ చేస్తే దాని ప్రకారంగా 2016, 20 నాడు ఎస్టీ రిజర్వ్ చేసిరు ఈ ప్రాంతం. ఇప్పుడు మజ్లిస్ పార్టీ కుట్ర ఏ విధంగా ఉందంటే హయ్యత్ సదన్ డివిజన్ని మొత్తం కాస్త రెండుగా విభజించి దీన్ని సరస్వతి నగర్ అని ఒకటి, హయ్యత్ సదన్ అని దీన్ని ఒకటి చేసి ఇది ఎస్టీ నివసించే ఎస్టీ రిజర్వ్ చేయాలని చూస్తారు. ఎస్టీ రిజర్వ్ చేయాలంటే ఇక్కడ ఎస్సీ జనాభాని గుర్తించాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వము పాపులేషన్ చేసి ఎస్టీ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ చేయాలి. కానీ మజ్లిస్ పార్టీ కోరిక మేరకే హయ్యత్ సదన్ డివిజన్ని రెండుగా విభజించి దీన్ని ఎస్టీగా చేయాలని చూస్తున్నారు, దీన్ని జనరల్గా చేయాలని చూస్తున్నారు. అక్కడ బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గత ఎన్నికలలో దాదాపు 40 కోట్ల రూపాయల డెవలప్మెంట్ నిధులతో భారీ బ్రహ్మాండంగా డెవలప్ చేసిందని ఒక కుట్రతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందొద్దు, రేపు డీలిమిటేషన్ అసెంబ్లీ డీలిమిటేషన్ అయితే ఈ ప్రాంతం కాస్త మలక్పేట్లకు పోతే అది హిందువులు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుందని దీన్ని ఎస్టీగా మార్చే కుట్ర చేస్తుంది.